ఏం చేస్తున్నావమ్మా? అటుకులు మిక్సర్ చేస్తున్నా. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయకుండా మనం కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కొంచెం సేపు వేయించుకుంటే అంత ఓవర్‌గా ఆయిల్ యూజ్ చేయకుండానే మిక్సీ చేసుకోవచ్చు. మిక్సరు జస్ట్ మనం వడియాలు వేపుకుంటాం కదా! అంత నూనె మాత్రం వేసి కొంచెం కొద్దిసేపు ఓపికగా వేయించుకుంటే ఓపికగా అయిపోద్ది. ఇలా అన్నప్పుడు మనం 2 ముక్కలుగా ఇరిగితే రెడీ అయినట్టు. ఇంకా కొంచెం కొద్దిగా మెత్తదనం ఉంది. క్రిస్ప్‌గా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. నేను ముందే పుట్నాలు వేసేసాను. వేరుశనగపప్పును ఇదిగో వేరుశనగపప్పు, కరివేపాకు ఇలా వేయించేసి పెట్టుకున్నాను. ఇలా వేయించేస్తే కరివేపాకు ఆకులు తీసుకునేటప్పుడు మాడిపోకుండా వచ్చేస్తాయి అన్నమాట. కొద్దిసేపు వేగిన తర్వాత అన్నీ వేస్తాను. ఇలా చెయ్యి వదలకుండా వేపుకున్నాక కాసేపు చూసుకుంటే ఇదో రెడీ అయిపోయింది. పసుపు, ఉప్పు, కరివేపాకు, వేపుకోవాలి. వేసి షుగరు, ఎలాచి పౌడర్ అన్నమాట కొంచెం వేసుకుంటే బాగుంది. నచ్చితే నిమ్మప్పు ఉంటే కొద్దిగా వేసుకుంటే అక్కడక్కడ కొంచెం పులుపు కూడా తగిలి బాగుంటుంది అన్నమాట. బాగా కలిపేసుకొని షుగర్లో కొద్దిగా మసాలా కారం, ఇందులోనే వెల్లిపాయ. సో ఎంత మనం తినే కారం ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత కారం వేసుకోవచ్చు. అంత కలిపేసుకుంటే అటుకులు మిక్సర్ రెడీ విత్ లెస్ ఆయిల్.